ఎన్నికల ముందు మోడీ బ్రహ్మాస్త్రం విజయవంతమైంది. ఈబీసీల రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాజ్యాంగ సవరణకు అనుకూలంగా 165 ఓట్లు, వ్యతిరేకంగా 7 ఓట్లు లభించాయి. లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాజ్యసభ యథాతథంగా ఆమోదించింది. విపక్షాల సవరణ ప్రతిపాదనలు వీగిపోయాయి. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న సవరణ తిరస్కరణకు గురైంది. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 155 ఓట్లు, అనుకూలంగా 18 ఓట్లు లభించాయి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలన్న సవరణలు వీగిపోయాయి. కాగా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల బిల్లుపై రాజ్యసభలో నిన్న ఉదయం నుంచి సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ఈ బిల్లు సవరణకు రాజ్యసభ సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అదే పద్ధతిలో ఓటింగ్ జరిగాక బిల్లు ఆమోదించబడింది. అయితే దీనిపై అధికార విపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. దీనిపై కాంగ్రెస్ సభ్యుడు రాజ్యసభలో సిబాల్ మాట్లాడుతూ ఈ బిల్లు రాజ్యాంగ సమ్మతమేనన్న న్యాయ అభిప్రాయం చెప్పింది ఎవరు అని కపిల్ సిబాల్ ధ్వజమెత్తారు. ఈ బిల్లు తీసుకొస్తున్న విధానం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ఈ దేశంలో 76 లక్షల మంది ప్రజలు లక్షలకు మించి ఆదాయం కలిగి ఉన్నారని, అందులో 40 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారన్న విషయం ఆదాయ పన్ను శాఖ లెక్కలు చెబుతున్నాయని అన్నారు. అలాంటప్పుడు ఈబీసీ రిజర్వేషన్లకు అర్హులని ఎలా నిర్ణయిస్తారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన మరుక్షణం నుంచే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని చెప్పారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఆర్టికల్ 15, 16కు క్లాజ్ 6 అదనంగా జోడిస్తున్నామని, రాజ్యాంగంలోని 46వ అధికరణ ఇదే మార్గనిర్దేశకమని చేస్తోందని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తోందని అన్నారు. మొత్తానికి ఎన్నికల ముందే ఈబీసీ రూపంలో తొలి విజయం సాధించారన్న అభిప్రాయాలు వీరక్తమవుతున్నాయి. ఇక 3 రాష్ట్రాల్లో గెలుపుతో ఉన్న రాహుల్కి, మహాకూటమి యత్నాల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకి ఇది ఒక రకంగా ఇబ్బందికర పరిణామమే అని చెప్పవచ్చు.